వీరిని హెడ్ హంటర్స్ అని కూడా అంటారు. అంటే శత్రువుల తలలను తీసేవారిగా ప్రసిద్ధి చెందినవారు. వీరు ఎంతో క్రూరంగా ఉండేవారు. మరి ఇలాంటి కఠినలు సైతం ఎలా మారారో ఒక్కసారి ఈ స్కిట్లో చూద్దాము. దండాలు. నేను ఉన్నది నిజమేనేట్రా? ఎవరో తెల్ల మిషనరీలు ప్రతి గూడెం తిరిగి ఎవరో తెల్లోళ్ళ దేవుని గురించి సువార్త చెప్తున్నారంట. అది నిజమేనా? ఉందరా. నేను అడవిలో వెళ్తుంటే ఒక తెల్లాయన వచ్చి ఈ పుస్తకాన్ని ఇచ్చాడు ద్వారా. దీన్ని బైబిల్ అంటారంట. ఏంటి బైబిలా? చిచ్చి, ఆ పుస్తకాన్ని నాకు చూపించుకో. అసలు ఎంత ధైర్యం నీకు? నాకు చూపిస్తావు? అటుపాడి. క్షమించండి ద్వారా, క్షమించండి. రేయ్, అందరి గూడెందారుల గురించి నాకు తెలియదు, కానీ నా గూడెంలోకి తెల్లవారిని అస్సలు రానివ్వను. ఎవరైనా నా మాట కాదని వారిని రానిచ్చినా, ఆ దేవుడి మాటలు నమ్మినా వారికి మరణశిక్ష ఖాయం. అర్థమైందా? అలాగే ద్వారా, అలాగే. అలా క్రైస్తవ మిషనరీలు వచ్చి గూడెం ప్రజలకు వాక్యం చెప్పడం గూడెం దొరకు నచ్చలేదు గనుక ఇక నుండి ఎవ్వరూ ఆ క్రైస్తవుల మాటలు వినకూడదని దండోరా వేయిస్తాడు. అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, ఇది గూడెం దొరానా. తెల్ల మిషనరీలను మన గూడెంలోనికి రానివ్వకూడదు. వాళ్ళు కనపడితే మాట్లాడకూడదు. అట్లా మాట్లాడినట్టు తెలిస్తే వారిని చంపేస్తారు. ఈ తెగలోనే నోక్సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు. వారి ఇంటిలో జరిగిన సంఘటనను చూద్దాము. అయ్యా అయ్యా, ఏంటి? ఆ దండోరా విన్నారా? విన్నాను. ఆ తెల్ల మిషనరీలను మన గూడెంలోనికి రానియకూడదనే కదా. అవునయ్యా, రాణిస్తే చంపేస్తారంట. దేవుని గురించే కదా చెప్తుంది. విని నమ్మాలంటే నమ్ముతాము, లేదా వాళ్ళని వెళ్ళిపోమంటే సరిపోతుంది కదా. ఎందుకో మన ద్వారా అంత కఠినంగా ఉన్నారు. ఏమోనయ్యా, అవన్నీ నాకు తెలీదు. నువ్వైతే జాగ్రత్తగా ఉండు. సరే, అక్కడ చేలో పని ఉంది కదా, అది కాస్త వెళ్ళి చెయ్యి. నేను నా పని చేసుకుంటాను. సరే, వెళ్తాను. ప్రస్తుతం ఉన్న తెగనాయకుడు పరిపాలన అయ్యాక తరువాత ఆ గూడెంకి దొరగా ఉండాల్సింది నోక్సింగ్నే. అతను చాలా మంచి మనసు కలిగిన వాడని గూడెంలోని ప్రజలు నోక్సింగ్ని చాలా బాగా ప్రేమించేవారు, గౌరవించేవారు. ఒకరోజు నోక్సింగ్ తన పొలంలో పని చేసుకుంటూ ఉండగా వేల్స్ దేశం నుండి ఒక మిషనరీ వస్తుంది. మిషనరీలు ముందుగానే ఏ ప్రాంతానికి వెళ్తున్నారో ఆ ప్రాంతపు భాషను నేర్చుకుని వారి కట్టుబాట్లు అన్నీ కూడా ముందే తెలుసుకుని వెళ్ళేవారు. అయ్యా, మీకు నా వందనాలు. మీరు మిషనరీనా? అవును, నేను వేల్స్ దేశం నుండి వచ్చాను. మీరు తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మిమ్మల్ని మా గూడెం దొర చూశాడంటే మిమ్మల్ని చంపేస్తారు. చూడు, నాకు చావు అంటే భయం లేదు. ఒకవేళ నేను చనిపోయినా నేను నా దేవుని దగ్గరకు వెళ్తాను. కానీ నాకు ఆయుష్ ఉన్నంత వరకు నా దేవుని గురించి తెలియని వారందరికీ దేవుని గురించి చెప్తాను. చావంటే భయం లేదా? చావంటే భయం లేని వారు ఎవరైనా ఉంటారా? అవును, క్రీస్తుని నమ్మిన మేము మరణానికి భయపడము. ఎందుకంటే మేము నమ్ముకున్న దేవుడు మరణాన్ని జయించిన వ్యక్తి. ఈ లోకంలో క్రీస్తు కొరకు పనిచేసి మరణిస్తే ఆయన ఉండే ఆ పరలోకానికి మేము వెళ్తాము. అసలు పరలోకం అంటే ఏంటి? మీరు నమ్ముకున్న క్రీస్తు మరణాన్ని కూడా జయించారా? అదెలా సాధ్యం? మీ పేరు? నా పేరు నోక్సింగ్. నోక్సింగ్, నాకు కొంత సమయాన్ని ఇస్తే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. సరే, అయితే ఇక్కడ వద్దు. ఎవరైనా చూస్తే ప్రమాదం. ఇక్కడ పక్కనే మా ఇల్లు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. అందరూ ఒకసారి రండి. పిల్లలు రండి, నాన్న వచ్చాడు. అయ్యా, ఎవరు ఈమె? తెల్ల మిషనరీనా? అవును. అయ్యా, ఎందుకు తీసుకువచ్చావు? మన వాళ్ళు ఎవరైనా చూస్తే మనల్ని చంపేస్తారు. ఇంకేమన్నా ఉందా?
అవును నాన్న, గూడెంలో అందరికి దండోరా వేయించారు కదా, వాళ్ళ మాటలు వినొద్దని. అవును నాన్న. సరే, నా మాట వినండి, భయపడకండి. కొద్దిసేపు మనతో మాట్లాడేసి వెళ్ళిపోతారులే. సరే నాన్న. సరే అయ్యా. సరే, ఇప్పుడు చెప్పండి. చావంటే మా అందరికీ భయమే, కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా మరొక బ్రతుకుందంటున్నారు. అవును, ఈ భూమి మీద బ్రతికేది కొద్ది కాలమే. ఇక్కడ మనం ఎలా జీవిస్తామో దాన్ని బట్టి దేవుడు మనకు పరలోకమా నరకమా అనేది నిర్ణయిస్తారు. అసలు పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి? పరలోకం అంటే దేవుడుండే లోకము, అక్కడ అంతా ఆనందమే ఉంటుంది. నరకం అంటే అగ్నిగుండం, అందులో అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆ నరకం నుండి రక్షించబడాలంటే మనం యేసుని నమ్ముకోవాలి. పరలోకం ఎవరు వెళ్తారు? ఎవరైతే యేసుని నమ్మి పరిశుద్ధంగా పాపం చేయకుండా బ్రతుకుతారో వారే పరలోకానికి వెళ్తారు. యేసునే ఎందుకు నమ్ముకోవాలి? మేము పూజించేవారు కూడా మా అడవుల తల్లి, మా సూర్యదేవుడు మమ్మల్ని నరకం నుండి తప్పిస్తారు కదా. లేదు, అవేవి నిన్ను నరకం నుండి కాపాడలేవు. ఎందుకంటే నీ పాపాల నిమిత్తమై నీ కోసం ప్రాణం పెట్టింది ఒక్క యేసు మాత్రమే. ఆయనే నీ కోసం శిలువలో మరణించారు. యేసుక్రీస్తు వారు శిలువలో మరణిస్తే మా పాపాలు ఎలా పోతాయి? మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేశాము. ఈ పాపాలతో మనం మరణిస్తే స్వర్గానికి వెళ్ళలేము. మరి ఈ పాపం నుండి మనకు విడుదల రావాలంటే పాపం చేసిన వారు ఎవ్వరూ మనలను రక్షించలేరు కదా. ఒక్క పరిశుద్ధుడు మాత్రమే మనల్ని రక్షించగలరు. అందుకే యేసయ్య 2000 సంవత్సరాల క్రితం పరలోకం నుండి మన కొరకు ఈ భూలోకానికి వచ్చారు. ఆయన ఒక్కడే పరిశుద్ధంగా బ్రతికి మనందరం చేసిన పాపాలకు ఒక్కసారి శిలువలో మరణించి మనకి పాపం నుండి విడుదల ఇచ్చారు. ఆయన దేవుడై ఉండి మన కోసం తగ్గించుకొని మనలాగా ఈ లోకంలో బ్రతికారు, కానీ పాపం చేయలేదు. ఈ లోకంలో ఉన్నంతకాలం పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో నేర్పించి అలా బ్రతికి చూపించారు. అందుకే ఆయన నుండే మనకు పాపం నుండి విడుదల దొరుకుతుంది. ఆయన శిలువను ఆశ్రయిస్తే మనకు రక్షణ దొరుకుతుంది. తద్వారా నరకం నుండి తప్పించబడతాము. మీరు చెప్పింది కొద్దిగా అర్థమైంది, కానీ ఒక్కటి మాత్రం నిజం. మేము చాలా పాపాలు చేసిన వారము. కాకపోతే మరి చెప్పు నోక్సింగ్. మేము చాలా చెడ్డవారము. మనుష్యులను చంపేస్తాం. మా తెగ కాని వారిని ఈ చేతులతో బల్లాలతో పొడిచి హింసించేవారము. అందరి తలలు తీసేసేవారము. మాలాంటి వారిని కూడా మీ దేవుడు క్షమిస్తారా? మాకు కూడా క్షమాపణ ఉంటుందా? తప్పకుండా నోక్సింగ్. నీవు మోకాళ్ళు వేసి, తండ్రి నేను పాపాలు చేశాను, నన్ను క్షమించు అని నీవు నీ పాపాలను ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. మనం దేవుణ్ణి తండ్రి అని పిలవచ్చా? అవును, ఆయన మనలందరినీ కలగజేసినవాడు. ఆయన మన కన్న తండ్రి, మన నాన్న. రండి మనం ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా మీకు స్తోత్రం. నోక్సింగ్ కుటుంబాన్ని దర్శించండి. ఈ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండి. అలాగే ఈ తెగవారిని కూడా రక్షించండి. ఆమేన్. నోక్సింగ్ కుటుంబం ఆ మిషనరీను అక్కడి నుండి త్వరగా పంపిస్తారు. అప్పటి నుండి నోక్సింగ్ వారి కుటుంబం అంతా కూడా వారి పాపాలను ఒప్పుకొని యేసయ్యకు ప్రార్థన చేసుకుంటారు. బైబిల్లోని విషయాలను నేర్చుకుంటూ దేవుని గురించి తెలుసుకుంటూ ఉంటారు. పిల్లలు, ఈరోజు బైబిల్లోని విషయాలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నాం నాన్న. నిన్న ఏం నేర్చుకున్నారో చెప్పండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పారు నాన్న. అలాగే తప్పు చేసిన వారి పట్ల క్షమించే గుణం కలిగి ఉండాలని చెప్పారు నాన్న. భలే చెప్పారమ్మా, చాలా బాగా నేర్చుకుంటున్నారు. సరే, ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. సరే నాన్న. ఇలా నోక్సింగ్ దేవునిలో చక్కగా ఉంటాడు. తన కుటుంబాన్ని అంతటినీ కూడా దేవునిలో నడిపిస్తూ ఉంటాడు. అలాగే తాను పొందుకున్న రక్షణను అందరికీ చెప్పాలని నోక్సింగ్ అనుకుంటాడు. అలా గూడెంలో కొంతమందికి బైబిల్లోని కొన్ని విషయాలను చెప్తూ ఉంటాడు.
ఇలా నోక్ సింగ్ గూడెంలో ప్రజలకి చెప్తూ ఉండగా గూడెం దొర పనివాడు అతన్ని చూస్తాడు. నోక్సింగ్, ఎంత పని చేసావు? మన గూడెం ధర ఇచ్చిన ఆనాను మీరావు. చెప్తే నాగు నీ పని. రే, ఆ నోక్సింగ్ తెల్లోని బైబిల్ చదివి అందరికీ చెప్తున్నాడు రా. పద వెళ్ళి దొరతో చెప్దాం. ఆ పదరా వెళ్దాం. అయ్యా దొర, నోక్సింగ్ మీరు ఇచ్చిన ఆజ్ఞను మీరాడు. మన గూడెం ప్రజలకు ఆ తెల్లోలు ఇచ్చిన బైబిల్ చెప్తున్నాడు అయ్యా. ఏమన్నావు? దేవుని గురించి అందరికీ చెప్తున్నాడా? నోక్ సింగ్ ఎంత పని చేశాడు? నా తర్వాత వాడిని గూడానికి రాజుని చేద్దాం అనుకున్నాను, కానీ వాడు ఇంత పని చేశాడు. వెంటనే రేపు అందరినీ రమ్మను, పంచాయతీ ఏర్పాటు చేయి. రేపే పంచాయతీ, అందరూ రావాలి. ముఖ్యంగా నోక్సింగ్ కుటుంబం అంతా రావాలి. ఆ దండోరా విన్నారు కదా, రేపు మనందరం వారందరి ముందు నిలవబడాలి. వాళ్ళు మనల్ని ఏదైనా చేయవచ్చు, కానీ మనం వారికి భయపడకూడదు. బైబిల్లో స్టెఫన్ గారి గురించి మనం నేర్చుకున్నాం కదా. యేసయ్యను నమ్ముకున్నందుకు ఆయన రాళ్ళతో కొట్టి చంపారు. అయితే స్టెఫన్ మాత్రం వారికి భయపడలేదు, యేసును విడిచిపెట్టలేదు. అలాగే మనం కూడా ఏది జరిగినా యేసును మాత్రం విడిచిపెట్టొద్దు. ఓకే నాన్న, యేసయ్యను మేము విడిచిపెట్టము. వారు మనల్ని ఏం చేసినా, మనం కొట్టినా తిట్టినా గుర్తుపెట్టుకోండి, వారిని మనం క్షమించాలి. ఎందుకంటే దేవుడు మన పాపాలన్నీ క్షమించారు. అలాగే మనం కూడా ఇతరులను క్షమించాలి. అలాగే నాన్న. పిల్లలు, మీకు యేసయ్యను చూడడం ఇష్టమేనా? నాన్న, చాలా ఇష్టం. అయితే రేపు మీకు భయం వేస్తుంది, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వారు మనల్ని ఏం చేసినా ఇక్కడ మనం కన్ను మూస్తే రేపు మనం యేసయ్య ముందు ఉంటాము. అలాగే వారు ఏం చేసినా కూడా దేవుని గురించి వారికి తెలియక చేస్తున్నారు. కాబట్టి వారి రక్షణ గురించి మనం ప్రార్థించాలి. రండి, అందరం కలిసి ప్రార్థిద్దాం. దేవుడే మనకు సహాయకుడు. ప్రభువా, నీ కొరకు సాక్షులుగా నిలవబట్టకు మాకు శక్తిని ఇవ్వండి. మా గూడెం ప్రజలను దర్శించండి, వారికి మీ రక్షణ దయచేయండి. ఆమేన్. మరుసటి రోజు ప్రజలందరూ ఆ పంచాయతీకి వస్తారు. అప్పుడు నోక్ సింగ్ కుటుంబాన్ని బంధించి వారందరి మధ్యకు తీసుకువస్తారు. ఎంత పని చేసావు? ఆ తెల్లల మతాన్ని నమ్మొద్దని చెప్పిన నా మాటను పక్కన పెట్టి ఆ బైబిల్ని చదువుతావా? ఎంత పని చేసావురా? మన గూడెం ప్రజలను మోసం చేసావు, మన అడవి తల్లికి, మన సూర్యదేవునికి ద్రోహం చేసావు, మన జాతికి అవమానం తెచ్చావు కదరా. దొరా, మనం నమ్ముకున్న దేవుళ్ళు మనల్ని పాపం నుండి రక్షించలేరు. ఒక్క యేసు మాత్రమే మన పాపాల నుండి మనకు విడుదల కలిగిస్తారు. ఆయనే మనల్ని పరలోకం చేర్చగలరు. నాకే ఎదురు సమాధానం చెప్తావా? మర్యాదగా ఆ దేవుడిని విడిచిపెట్టు, లేదంటే నీకేదే చివరి రోజు అవుతుంది. ఆ పని నేను బ్రతుకుండగా ఎప్పటికీ చేయలేను. యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు. నమ్మక ద్రోహి, ఏసు పిచ్చి పట్టిందిరా నీకు? మరలా చెప్తున్నాను, మర్యాదగా ఆ దేవుడిని విడిచిపెట్టు. లేదు, నేను యేసయ్యను విడిచిపెట్టలేను. కొట్టని నా పిల్లల్ని కొట్టకండి. అయ్యో నోక్సింగ్, నువ్వైనా చెప్పు నా పిల్లల్ని కొట్టొద్దని. అయ్యో నా పిల్లల్ని కొట్టకండి. అయ్యో నా పిల్లలు. నా పిల్లలు. యేసును విడిచిపెడతావా లేదా నీ పిల్లల్ని పోగొట్టుకుంటావా? లేదు, నేను యేసునే వెంబడిస్తాను. నేను ఆయన విడవలేను. నోక్ సింగ్, నీ ముందే నీ ఇద్దరు పిల్లల్ని చంపేస్తాను. మర్యాదగా యేసును విడిచిపెట్టు. లేదు, నేను యేసయ్యను విడిచిపెట్టలేను. చంపేయండి రా వారిని. అయ్యో నా పిల్లల్ని చంపకండి. అయ్యో నా పిల్లలు. అయ్యో నా పిల్లలు. అయ్యో నా పిల్లలు. నోక్సింగ్, నువ్వైనా చెప్పు నా పిల్లల్ని చంపొద్దని. అయ్యో నా పిల్లలు. 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 అయ్యో నా పిల్లలు.
ఏడ్రా నీ దేవుడు ఎక్కడా? ఇప్పటికైనా యేసును విడిచిపెట్టు, లేదంటే నీ పిల్లల వలె నీ భార్య కూడా చచ్చిపోతుంది. చూసుకో. ఎవరు నాతో రాకున్నా పర్లేదు, నేను యేసుని విడిచిపెట్టను, ఆయన్నే వెంబడిస్తాను. చంపేయండి రాముని కూడా. దేవా నోక్ సింగ్, నీకు ఒకే ఒక్క చివరి అవకాశం ఇస్తున్నాను. ఇప్పటికైనా నువ్వు యేసును విడిచిపెడితే నువ్వు బ్రతుకుతావు, లేదంటే చచ్చిపోతావు. చూసుకో. యేసయ్యా, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, దయచేసి వీరిని క్షమించు. వీరికి నీ రక్షణ భాగ్యం దయచేయి ప్రభువా. క్షమాపణ? అది నాకా? నేను ఈ గూడెం దూరం రా, అందరికి క్షమాభిక్ష పెట్టేదే నేను. అలాంటిది నన్ను క్షమించమని నీ దేవుడిని అడుగుతున్నావా? ముందు నా చేతుల నుండి నీ ప్రాణాలు కాపాడమని అడగరా. ఏముందిరా దేవునిలో? నీ భార్య పిల్లలు పోగొట్టుకున్నా నీ పిచ్చి విశ్వాసాన్ని ఇంకా వదలవా? దేవుడు మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు. ఇప్పటికైనా యేసయ్యను నమ్ముకోండి, మీ పాపాలను విడిచిపెట్టండి, మిమ్మల్ని అపాయకరమైన అగ్నిగుండం నుండి రక్షిస్తారు. ఏంటి ద్వారా వీడితో మాటలు? మీకే ఎదురు సమాధానం చెప్తున్నాడు. అలా నోక్ సింగ్ను బాణాలతో కొట్టి ప్రజలందరూ చూస్తుండగా అతి దారుణంగా అతన్ని చంపేస్తారు. దొరా, ఇంకెవరో యేసుని నమ్మరు, లేదంటే మీకే ఎదురు తిరుగుతాడా? ఏంటి ద్వారా అలా ఉన్నారు? తప్పు చేసాంరా. నోక్ సింగ్ను చంపేశాం, కానీ తనలో ఉన్న విశ్వాసాన్ని మాత్రం చంపలేకపోయాంరా. ఏదో ఉందిరా దేవునిలో. నోక్ సింగ్ ప్రాణాలకు కూడా భయపడలేదు. అంతగా దేవునిలో ఏముంది? అసలు బైబిల్ ఏముంది? ఆ బైబిల్ ఇటు తీసుకురారా. అలా ఆ తెగ నాయకుడు బైబిల్ చదువుతాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ వాక్యం నెరవేర్పును మనం వీరి నలుగురు మరణం ద్వారా చూడవచ్చును. నోక్ సింగ్ కుటుంబం చనిపోయిన తరువాత వారి విశ్వాసాన్ని చూసిన తెగ నాయకుడు కూడా మారి యేసుప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు. ఆ గూడెంలోని ప్రజలందరూ కూడా రక్షణలోకి నడిపింపబడతారు. అందరూ యేసును స్వీకరిస్తారు. మనము ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ గూగుల్ చేసి చూసిన అస్సాం రాష్ట్రంలో గారో తెగలు మనకు కనిపిస్తారు. అప్పుడు నోక్ సింగ్ చేసిన ప్రాణత్యాగం వలన ఇప్పటికీ ఆ ప్రాంతంలో తరతరాలుగా యేసును వెంబడిస్తూ ఉన్నారు.